హలో అండి, ఈరోజు ఇంట్లోనే వెనీలా కేక్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా కొంచెం బటర్ వేడి చేసుకొని ఒక గిన్నె స్టవ్ మీద పెట్టుకొని అందులో కొంచెం బటర్ వేడి చేసుకుంటూ 2 కప్పులు ఈ బౌల్ చూపించా కదండి, 2 కప్పులు షుగర్ యాడ్ చేస్తున్నాను. అది కరిగేదాకా స్పూన్తో ఇలా తిప్పుతున్నానండి. కొంచెం పాలు పోసుకోవాలి, అప్పుడే షుగర్ మెల్ట్ అవుతుంది. ఈ లాక్డౌన్ సమయంలో మనకి బటర్ పేపర్ అందుబాటులో ఉండదు కదండి. అప్పుడు A4 షీట్స్ మీద బటర్ అయినా, గీ అయినా, ఆయిల్ అయినా ఇలా అప్లై చేసుకోవాలండి. ఇప్పుడు ఒక గిన్నెలో మైదా పిండి ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను అడుగంటకుండా. మనం తయారు చేసుకున్న బటర్ పేపరు ఇలా వేసానండి అడుగంటకుండా. ఇందులో కొంచెం కర్డ్ వేసానండి, ఒక 4 స్పూన్లు కర్డ్ వేసాను. ఒకవేళ మీకు కర్డ్ అవైలబుల్గా లేకపోతే ఎగ్స్ కూడా ఒకటి లేకపోతే 2 యూజ్ చేసుకోవచ్చండి. నేను ఇందాక చూపించిన బౌల్ ఉంది కదండి, హాఫ్ బౌల్ పెరుగు వేసానండి. ఇప్పుడు దీనిలో 1.5 కప్పు మైదా పిండి యాడ్ చేశాను. మీరు గోధుమ పిండి కూడా యాడ్ చేసుకోవచ్చండి. దీనిలో చిటికెడు సోడా ఉప్పు యాడ్ చేస్తున్నాను. అలాగే హాఫ్ స్పూన్ బేకింగ్ పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను. నేను హ్యాండ్ బ్లెండర్తో ఇలా బీట్ చేస్తున్నానండి. మీకు ఒకవేళ హ్యాండ్ బ్లెండర్ అవైలబుల్గా లేకపోతే మిక్సీలోనైనా వేసుకోవచ్చండి ఈ బ్యాటర్ని. ఇలా మొత్తం కలిసే వరకు బ్లెండ్ చేసుకోవాలి. నేను కొంచెం ఇక్కడ వెనిలా ఎసెన్స్ వేసానండి. దీనివల్లనే కేక్కి టేస్ట్ అలాగే స్మెల్ కూడా చాలా బాగుంటుంది. నేను కేక్ బ్యాటర్ని మౌల్డ్లో వేసే క్లిప్పు మిస్ అయిందండి. అందుకే నేను మౌల్డ్ నుంచి తీసిన తర్వాత ఇలా షేప్ వచ్చిందండి కేకు. నేను ఓవెన్లో పెట్టానండి, 180 డిగ్రీస్లో పెట్టాను. ప్రీ హీట్ 180 డిగ్రీస్ చేసుకొని హాఫ్ అన్ అవర్లో నాకు ఈ కేక్ రెడీ అయిందండి. పైన చాక్లెట్ సిరప్తో డెకరేషన్ చేశాను. నేను పైన చేస్తున్న డెకరేషన్ క్రీమ్ అండి, విపిన్ క్రీమ్. ఈ వీడియో లాస్ట్లో ఉంది, మీరు ఒకసారి చెక్ చేయండి. ఈ క్రీమ్తో డెకరేషన్ టేస్ట్ చాలా బాగుందండి. నేను చుట్టూ కూడా ఈ క్రీము ఇలా డెకరేషన్ చేస్తున్నాను. నేను ఒక మూలగా ఒక కవర్లో ఈ క్రీముని వేసుకొని చివర కొంచెం కట్ చేసుకున్నానండి ఇలా డెకరేషన్ చేయడానికి. మనం ఇంట్లోనే ఇలా సింపుల్గా డెకరేషన్ చేసుకుంటే చాలా బాగుంటుంది కేకు. నేను మధ్యలో జెమ్స్ యాడ్ చేస్తున్నానండి డెకరేషన్గా. చూడండి, లుక్ చాలా బాగుంది కదూ. అలాగే టేస్ట్ కూడా సూపర్గా ఉందండి. ఒక్కసారి మీరు ట్రై చేయండి.
కేకు చేసేటప్పుడు మధ్య మధ్యలో చెక్ చేస్తూ ఉండాలండి ఉడికిందా లేదా అని. ఒక టూత్పిక్ తీసుకొని లోపలకంట గుచ్చేసి టూత్పిక్కి అంటకుండా ఉంటే కేక్ రెడీ అయినట్టండి. ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది. చూడండి, సూపర్ సూపర్ యమ్మీ యమ్మీగా ఉండే వెనిలా కేక్ రెడీ. నేను ఒక బౌల్లో కొంచెం బటర్ తీసుకున్నానండి. అలాగే 4 స్పూన్స్ షుగర్లో కొంచెం వాటర్ పోసి ఉంచానండి కరగటానికి. ఇప్పుడు హ్యాండ్ బ్లెండర్తో ఇలా పాలు పోసుకొని బ్లెండ్ చేయాలండి బటర్ కరగటానికి. దీనిలో నేను కొంచెం పాల మీద మీగడ వేశానండి. ఆ క్లిప్ మిస్ అయిందండి. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే స్టవ్ మీద సిమ్లో పెట్టుకొని నేను కొంచెం ఒక చిన్న కప్పు కార్న్ఫ్లోర్ కూడా ఈ బ్యాటర్లో యూజ్ చేసి ఇలా హ్యాండ్ బ్లెండర్తో బీట్ చేశానండి. అంతేనండి.